ఒక పక్క భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మరోవైపు కాశ్మీర్లో టెర్రర్ అటాక్కి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి కూంబింగ్ కూడా అంతే వేగంగా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మరో టెర్రరిస్ట్ భారత బలగాలకు దొరికినట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదుల కోసం కాశ్మీర్ అంతా కూడా జల్లెడ పడుతుంది భారత బలగాలు. మరో టెర్రరిస్ట్ ఇంతియాజ్ అహ్మద్ మాగ్రేను మన బలగాలు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కుల్గాం జిల్లాలో మన బలగాలు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. టెర్రరిస్టులకు ఆహారం ఆశ్రయం ఇంతియాజ్ కల్పించినట్టుగా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతియాజ్ను పట్టుకున్న తర్వాత ఇంతియాజ్ అంగీకరించినట్టుగా కూడా తెలుస్తోంది. టాంగ్మార్గ్లో ఉగ్రవాదులు ఉన్నారు అని పోలీసులను నమ్మించాడు ఈ నిందితుడు. ఉగ్రవాదులను బయటకు రప్పిస్తానికి సాయం చేస్తాను అని ఇంతియాజ్ చెప్పాడు. టెర్రరిస్టుల ఆచూకీ కోసం ఇంతియాజ్ను పోలీసులు తీసుకుని వెళ్లారు. ఆ సమయంలో పోలీసుల కళ్ళు గప్పి వేషా నదిలోకి దూకేశాడు ఈ టెర్రరిస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నది వేషా నది, అందులోకి ఆ టెర్రరిస్ట్ దూకేశాడు. అయితే అక్కడ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయి ఇంతియాజ్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది.